అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినీ పరిశ్రమ మరో గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని కోల్పోయింది. ఎన్నో వందల సినిమాల్లో తన సహజమైన నటనతో ప్రేక్షకులని నవ్వించి ఏడిపించి ప్రతి పాత్రలో జీవించిన ప్రముఖ నటి పావల శ్యామల ఇక లేరు. ఆమె ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. ఈ వార్త తెలిసిన ప్రతి సినీ అభిమాని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి అయ్యారు. తెరపై ఎప్పుడు చిరునవ్వుతో కనిపించిన ఆ కళాకారిణి జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. వెలుగులు పంచిన సినీ జీవితం ఒకవైపు, చివరి రోజుల్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరొక వైపు. ఇవన్నీ కలిపి ఆమె జీవితాన్ని ఒక పెద్ద పాఠంగా మార్చాయి. ఒక నటికి చప్పట్లు కొట్టే ప్రేక్షకులు ఉంటారు, అభిమానించే లక్షల మంది ఉంటారు. కానీ కెమెరా ఆగిపోయిన తర్వాత ఆ కళాకారుడి జీవితం ఎలా ఉంటుంది? వృద్ధాప్యంలో ఎవరు ఆదుకుంటారు? ఎన్నో సినిమాల్లో నటించిన కళాకారులు ఎందుకు చివరి దశలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది? ఈ ప్రశ్నలు మరోసారి మన ముందుకు వచ్చాయి. పావల శ్యామల అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త పేరైతే కాదు. ఆమె తెరపై కనిపిస్తే చాలు ఆ పాత్రకు ఒక ప్రత్యేకత వచ్చేస్తుంది. తల్లి పాత్ర అయినా, పక్కింటి మహిళా పాత్ర అయినా, హాస్య పాత్ర అయినా ఎన్నో సహజంగా నటించి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు మన పావల శ్యామల గారు. సినిమాలో హీరోలు, హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో కథను ముందుకు నడిపించే క్యారెక్టర్ ఆర్టిస్టులకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. పావల శ్యామల అలాంటి అరుదైన నటీమణుల్లో ఒకరు. దశాబ్దాల పాటు తెలుగు సినిమా ప్రయాణంలో ఆమె వందలాది చిత్రాలు నటించారు. చిన్న పాత్ర అయినా, పెద్ద పాత్ర అయినా ఆమె నటనలో ఎప్పుడు నిజాయితీ కనిపించేది. అందుకే దర్శకులు మళ్ళీ మళ్ళీ ఆమెని ఎంపిక చేసుకునేవారు. ముఖ్యంగా చూసుకుంటే ఆమె 200 సినిమాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. రంగస్థలం నటి నుంచి ఇండస్ట్రీ వైపు వచ్చినటువంటి పావల శ్యామల గారు ముఖ్యంగా 250 సినిమాలు నటించారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఒక కమెడియన్ ఆర్టిస్ట్ గా. అయితే ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతోంది. సినిమాల్లో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన కళాకారులు వృద్ధాప్యంలో ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇది ఒక పావల శ్యామల కథ మాత్రమే కాదు, గతంలో కూడా చాలా మంది ఇలాంటి పరిస్థితులు సీనియర్ కళాకారుల జీవితాల్లో కూడా మనం చూసాము. ఒకప్పుడు సెట్లలో బిజీగా గడిపిన కళాకారులు కాలం మారిన తర్వాత అవకాశాలు తగ్గిపోతున్నాయి, ఆదాయం ఆగిపోతుంది, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమ సహాయం మీదే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, కళాకారుల సంక్షేమం గురించి మొత్తం పరిశ్రమ ఆలోచించాల్సినంత అవసరం ఉందని పావల శ్యామల జీవితం మరోసారి మనకి గుర్తు చేస్తోంది. ఈ రోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. సహనటులు, దర్శకులు, నిర్మాతలు ఆమెతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఈ సందర్భంలో మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఒక్కటే, కళాకారులు మనకు వినోదాన్ని ఇస్తారు, కానీ వారి జీవితాలకు భరోసా ఇవ్వడం కూడా సమాజం బాధ్యతే కదా. ముఖ్యంగా చూసుకుంటే గనక పావల శ్యామల గారు తను ఎన్నో సినిమాలో, అంటే మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్టుగానే 250 సినిమాలకు పైగా నటించినటువంటి కమెడియన్ ఆర్టిస్ట్గా ఈరోజు మన ఇండస్ట్రీలో, మన సొసైటీలో ఆమె లేరు అనే ఆ చేదు వార్త తీసుకోవడానికి చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా చెప్పుకుంటే తను ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఫినాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేక, తనకు ఒక కూతురు ఉంది, తనకి కూడా ఆరోగ్య సమస్య అంతగా బాగాలేదు కాబట్టి తనకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. నేను చనిపోయే రోజులో దగ్గర పడుతున్నా కూడా నాకంటూ నా సొంత వాళ్ళు ఎవరు లేరు అనే మనస్తాపంతో ఆమె చాలా రకాలుగా కుంగిపోయి చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను. ఏంటి అంటే ఆఖరి చివరి రోజుల్లో ఎవరైనా మనకంటూ, మన ఫ్యామిలీలో ఒక తోడంటూ ఉండాలి,
మనకంటే ఒక ఫ్యామిలీ ఉండాలి. బట్ ఏందంటే తను ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత హెల్తీగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సినిమాలు నటించినప్పటికీ కూడా తను మానేసిన తర్వాత తనకి ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. అలాగే నీకంటూ మేమున్నాము అని చెప్పే ఫ్యామిలీ మెంబర్స్ లేరు. వాళ్ళకి ఒక కూతురు ఉన్నా కూడా తనకి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చాలా రకాల సమస్యలు ఉన్నాయని కూడా తను చెప్పడం జరిగింది. అలాగే మనం గతం ఒకసారి చూసుకుంటే గనక కొన్ని సంవత్సరాల క్రితం కూడా మన చిరంజీవి గారు కావచ్చు, ఇంకా ఈ సినీ వర్గాలు కొద్దిమంది ముందుకు వచ్చి ఆమెకు ఆర్థిక సహాయం చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా నాకంటూ ఎవరు లేరు నా జీవితానికి అని చెప్పేసి తను ఆరోగ్య సమస్యలో కృంగిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా ఈరోజు తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. సో మనం ముఖ్యంగా చూసుకుంటే ఇండస్ట్రీలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎంతమంది ఉన్నా కూడా మనకి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు అనే దానికన్నా వాళ్ళు నటించినటువంటి పాత్రల వల్ల మన హృదయాల్లో ఉండిపోయినటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆవిడది. అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ గా కాకుండా తను మన ఇంట్లోనే మాట్లాడుతుందా అంటే మన రిలేటివే తను, మన పక్కింటి ఆమె, మన ఎదురింటి ఆమె, సో మన ఇంట్లో మెంబర్లా అలాంటి క్యారెక్టర్స్ చేసేటువంటి పావల శ్యామల గారు ఈ రోజు దీన పరిస్థితుల్లో హార్ట్ స్ట్రోక్తో ఫినాన్షియల్గా లేక ఆర్థిక సమస్యలో కూరుకుంటూ చనిపోయిన విషయం తెలిసిన తర్వాత చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఎంత పెద్ద ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా ఏదో ఒక స్టేజ్లో మరణించడం అనేది తథ్యం అన్నట్టుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా పావల శ్యామల గారు ఇక లేరు, కానీ ఆమె నటించిన పాత్రలు మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.